దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ వాక్యంలో తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు. ఈ లోకమంతా ఎవరి యందు విశ్వాసం ఉంచాలట? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచడానికి మనం ప్రయాసపడాలి. ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచితే వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ఏమవుతాడు? వాళ్ళు నశించిపోకుండా వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతారు. ఇదే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఇది తినడానికో త్రాగడానికో, ఇది తినడానికి తాగడానికి ఇది సమయము కాదు. యేసుక్రీస్తు నా రాకడ వస్తుందని ఎప్పుడు చెప్పాడు? నేను త్వరగా వస్తున్నానని ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆ 2000 సంవత్సరాల క్రితమే నేను త్వరగా వస్తున్నానని చెప్తే మరి 2000 సంవత్సరాలు గడిచిపోయింది కదా. ఇప్పుడు ఎలా వస్తున్నాడు ఆయన? ఇంకా సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ దినం చాలా భయంకరమైన రోదన ధ్వని వినపడే దినము. ఆనాడు పస్కా జరుగుతున్నప్పుడు ఐగుప్తులో భయంకరమైన రోదన ధ్వని వినబడబోతుంది. ఒక్క ఇంట్లో మరణం కాదు, ఈ ఇంట్లో మరణం జరగగానే ఈ ఇంట్లో అందరూ గొల్లు పెట్టి వేడుస్తుంటే పక్కింట్లో కూడా ఒకరు చనిపోయారు జ్యేష్ఠుడు, అక్కడ కూడా పెద్దగా గొల్లు పెట్టి ఏడుస్తున్నారు. ఆ పక్కింట్లో ఒకరు చనిపోయారు, అక్కడ ఏడుస్తున్నారు. ఆ పక్కింట్లో అంత దేశమంతా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు జ్యేష్ఠ కుమారులు చనిపోయి. దేవుని బిడ్డ, మన పిల్లలు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన బంధువులు, మన రక్త సంబంధులు, వీళ్ళందరూ ఎవ్వరు కూడా ఆ తెగులు బారిన పడి చావకుండా ఉండాలి అంటే వాళ్ళు కొట్టినా, వాళ్ళు తిట్టినా, వాళ్ళు అవమానపరిచినా, వాళ్ళు చంపినా, వాళ్ళు గేలి చేసినా మనం వాళ్ళందరిని ఎక్కడ తీసుకురావాలి? దేవుని ఇంట్లోనికి తీసుకొని రావాలి. దేవుని ఇంట్లోనికి తీసుకొని వచ్చి యేసయ్య రక్తాన్ని వాళ్ళ చేతిలో పట్టుకునేటట్టుగా మనం చేయాలి. హల్లెలూయా. అప్పుడు ప్రతి వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు.